ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మనుచరిత్ర ప్రబంధం 19వ భాగం 24-20 మూడవ ఆశ్వాసంలోకి వచ్చి ప్రబలుడు వెళ్ళిపోయిన తర్వాత తరుణి అనన్యకాంత నతి దారుణ పుష్పశిలీముఖ వ్యధాభర వివశాంగి అంగభగు బాలికి అగ్గము చేసి క్రూరుడై అడిగి మహీసురాధముండు అహంకురితుతో అని రోషభీషణ స్ఫురణ వహించెనో అన నభూమణి దాల్చె కషాయ దీదితే తరుణిన్ అంటే వయస్సులో ఉన్న అమ్మాయిని అనన్యకాంత వేరొక ప్రియుడు లేని దాని కౌగిన్ అతి కృశాంగి బాగా చిక్కిపోయినటువంటి దాని పుష్పశిలీముఖ పూవిలు కాని యొక్క వ్యధాభరిత విరహ వేదనచే వివశ పరవశమైన అంగిన్ శరీరం కలదాన్ని వరూధిని అంగభగు బాలిక మదన అవస్థ పాలు చేసిన వాడై పాల్పరచి క్రూరుడై కఠినుడై దయాశూన్యుడై మహీసురాధము అధముడైన బ్రాహ్మడు అంటే బ్రాహ్మణుడు చెయ్యరాని పని అర్థం అని అనుకుంటున్నారు. దయాశూన్యుడై అహంకురితో అహంకారంతో గర్వంతో అరిగన్ వెళ్ళిపోయాడని అనుకొని రోషభీషణ స్ఫురణ కోపంతో భయంకరమైన తేజాన్ని వహించాడా కాల్చేస్తాడా అన్నట్లుగా నభూమణి సూర్యుడు కషాయ దీధిత ఎర్రని కాంతిని దాల్చాడు. చిన్నారి వయస్సు గలది, ఇతరులెవరూ దానికి ప్రేమింప తగనిది, తన్ను మాత్రమే వరచినది అయిన వరూధిని ప్రేమించకుండా మన్మథ అవస్థల పాలు చేసి ప్రబలు క్రూరుడై వదిలిపెట్టి వెళ్ళిపోయాడని కోపం పొంది ఎర్రగా మారిపోయాడా, ఆ కోపాన్ని ఎరుపుదనంతో చూపించాడా అన్నట్లు సూర్యుడు ఎర్రని కాంతి కలవాడు ఉదరీ కుహర సుప్తోస్త శార్దూలము జలవారి శోణిత శంకత్ర వనకుంజ మధ్య శాద్వల చరణ్ మృగపం దావ పావక భీతి తల్లది ఆశ్రమాంతర పూరుహాగ్రహములు మునికోట్ బద్ధ కాషాయ విభ్రాంతి చూడ ఘన సాను శృంగాటకంబుల కాంచి అమరులు హేమాద్రి అనుతూరాల కాసె పేసల రుచి కింసుక ప్రబాళ భుసృణ కిసలయ కంకేలి కుసుమ గుచ్చ బంధు జీవే జపాసార జపారాగ బంధనంబు లగ్నంబున జరఠారుణ కాపాతమల ఉదరీ కుహర సుప్తోస్త శార్దూలములు జలవారి శోణిత శంఖద్రావ వనకుంజ మధ్య శాద్వల చరణ్ మృగపం దాన పావక భీతి తరలిల్ల ఆశ్రమాంతర భూరుగాగ్రములు మునికోట్ బద్ధ కాషాయ విభ్రాంతి చూడ ఘన సాను శృంగాటకంబుల కాంచి అమరుడు హేమాద్రి అనుతూరాల కాసె పేసల రుచి హింసుక ప్రబాళ భుసృణ కిసలయ పంకేలి కుసుమగుచ్చ బంధు జీవజ తారజీవ జపారాగ బాంధవం లగ్నంబువ జఠరా అరుణ ఆతపం శార్దూలములు గురువు గొప్పవైన శార్దూలాలు దరీ గుహలలో ఉండేటువంటి సుప్తోస్త నిద్రించి లేచిన శార్దూలాలు అంటే పెద్ద జరవారి
సెలయేళ్లలో నీతిని, అందులో ఉండే నీతిని, శోణిత శంకన్ రక్తం అనేటువంటి ఊహతో త్రాగ. సూర్యుడు ఎర్రబడి అస్తమిస్తున్నాడు, ఆ ఎరుపు నీళ్లలో పడి అది రక్తం అని తాగుతున్నారు. మృగ వన అడవిలోని వనజ గుంజ పొదరిళ్ల యొక్క మధ్యలో శాద్వల పచ్చిక పట్టులలో శరత్ చరిస్తున్న మృగపంక్తి జింకల గుంపు దాన పావక భీతి దవాగ్ని అనేటువంటి భయంతో తల్లడిల్ల పొదరిండ్ల నడిమి పచ్చి నేలలో మేత మేసే జింకలు పొదరిండ్లు ఎర్రగా కనిపించడం చేత ఇక్కడ కారు చెట్టు వచ్చిందా అని ఆశ్రమ అంతర ముని పల్లెలలో ఉన్న పూర్వాగ్రహములు వృక్షాల చివరి మునికోటి ముని సమూహం బద్ధ కాషాయ విభ్రాంతి ఆరవేసిన కావి వస్త్రాలు అనే భ్రమతో చూడటాన్ని భ్రాంతి చెందగా ఘన గొప్పవైన సాను చర్యల శృంగ శిఖరాల శృంగాటకములు 4 త్రోవలు కలిసేట్ల తోట్ల కాంచి చూసి అమరుడు దేవత హేమాద్రి ఇది మేరు పర్వతమా అనుకుంటుండగా వ్రాలెన్ అక్కడికి వ్రాలాయి. అందగంబున్ ఆ కొండపై కింశుక మోదుగ పువ్వుల యొక్క ప్రవాళ పవడాల యొక్క కుస్సృణ కుంకుమ పువ్వుల యొక్క కిసలయ చిగురుటాకుల యొక్క కంకేలి కుసుమ గుచ్చాల పూల గుచ్చాల రక్త శోకపు పూగుత్తుల వల్ల అవి కూడా ఎర్రగా ఉండటం చేత బంధుజీవ వంకెన పువ్వుల యొక్క జపా కుసుమాల యొక్క రాగా ఎరుపు బాంధవంబు చుట్టాలు అయినట్టుగా జరఠ అరుణ తప ముదిరిన ఎర్ర ఎండ సంధ్య వేళ వచ్చే ఎండ పేసల రుచిని మృదు కాంతితో కాసిన అదంతా భ్రాంతిగా అనిపించి సాయంకాలంలో ఎండ ఎర్రగా ఉండి సమస్త వస్తువులకు రక్తవర్ణంగా కనపడింది. అది శ్రేణుల్గట్ నభోంతరాళమున పారెన్ పక్షులు కృష్ణాంశు పాషాణవ్రాతము కోష్ణమయ్య మృగతృష్ణావార్ధులింపన్ లింకెన్ జపాశోణంబయ్య పతంగ బింబము దిశాస్తోమంబు శోభాదరిద్రాణంబయ్యే సరోజషండము నిద్రాణంబులయ్యన్ కడు. శ్రేణుల్గట్ నభోంతరాళమున పారెన్ పక్షులు కృష్ణాంశ పాషాణవ్రాత కోష్ణమయ్య మృగతృష్ణావార్ధులు ఇంకెన్ జపాశోణంబయ్య పతంగ బింబం దిశాస్తోమంబు శోభాదరిద్రాణంబయ్య సరోజ షండములు నిద్రాణంబులయ్యన్ కడు. పక్షులు పులుగులు నభకంతరాళాలు ఆకాశ మధ్య భాగంలో శ్రేణులు బారులు పారిపోతున్నాయి. ఉష్ణ అంశు పాషాణవ్రాత సూర్యకాంత రాళ్ల సమూహాలు కోష్ణము నులివేడిమి కలవి అయ్యి కోష్ణం అనే నులివేడి అంటే కోష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్ణం అనే విధం. మృగతృష్ణావార్ధులు ఎండమావులు అనేటువంటి సముద్రాలలాగా అంతులేక కనబడే ఎండమావులు ఇంకిపోయి పతంగ బింబం సూర్యమండలం జపాశోణం జపాకుసుమాని దాసానిలాగా ఎర్రబడి అయ్యన్ దిశాస్తోమం దిక్కుల సమూహం
శోభా దరిద్రాణం కాంతి లేకపోవటం చేత కాంతి తగ్గిపోయి కాంతి మారింది అయ్యని సరోజ మండలం పద్మ సమూహాలు నిద్రాణంబు ముకుళించినవి అయిపోయాయి. పక్షులు మేతకు పోయిన చోట్లలో తమ తమ ఉనికి తావులకు బారులు తేలి పరిగెత్తిపోతున్నాయి. ఎందుకని సాయంకాల సమయం కొంపకు చేరే సమయం. ఎండ సోకి మండుతున్న సూర్యకాంతపురాలు చల్లదనం పొందుతుండగా ఎండమాపు అణగిపోవ దిక్కుల కాంతి తరుమగ కమలాలు గుడువగా సూర్యమండలమే ఎర్రబడిపో అంటే పొద్దు కుంకుతోంది. తరణి ఇదే కుంకుతున్నాడరుదెమ్మని చంద్రు బెల్వ అరిగడు రజనీ తరుణీమణి దూతికలన అరిగెన్ తూర్పునకు నీడలు అతి దీర్ఘములై మళ్ళ తరుణి ఇది కుంకుతున్నాడు అరుదెమ్మని చంద్రు బెల్వ అరిగడు రజనీ తరుణీమణి దూతికలు అరిగెన్ తూర్పునకు నీడలు అతి దీర్ఘములై తరణి సూర్యుడు ఇదిగో కుంకుతున్నాడు అస్తమిస్తున్నాడు. అరుదెమ్మో ఇంకా రావద్దు హాయిగా నువ్వు త్వరగా రా అని చంద్రుడు చందమామన్ పిలవటాన్ని అరిగెడు వెళ్ళేటువంటి దూతికలు అంటే దూతలాగా రజనీ తరుణీమణి రాత్రి అనే స్త్రీ యొక్క దూతికలు అంటే తార్పుడు అంతానికి వీలుగా ఆ నీడ ఛాయలు అతి దీర్ఘాలై బాగా పొడవైపోయి తూర్పు దిక్కుని గురించి అరిగెన్ వెళ్ళిపోయి. రాత్రి అనుతోంది ప్రతాపవంతుడైన సూర్యుడు అనే వైరికి అంటే శత్రువుకి భయపడిన చంద్రుడు దాగి ఉండగా తాను అస్తమిస్తున్నాడు. ఇంక నీకేం భయం లేదు, రమ్మని పిలుచుకొని రావటానికై పోయేటువంటి రాత్రి అనే స్త్రీ యొక్క దాని చెలికత్తెలో అన్నట్లుగా వృక్షాదుల నీడ తూర్పుకు పొడవుగా వ్యాపించి కురుంకే అపరాంబురాజన్ పంకజ భవుండు తదీయ బడబాముఖ వీక్షాంకులిత కుతుక రజ్య నిరంకుశ వేగాపకృత శతాంగుడు ఓలే మళ్ళ కురుంకే అపరాంబురాజన్ పంకజ బంధుడు తదీయ బడబాముఖ వీక్షాంకులిత కుతుక రజ్య నిరంకుశ వేగాపకృత శతాంగుడు ఓలెన్ అది పంకజ బంధుడు సూర్యుడు. పంకజాలకు ఇష్టమైన వాడు సూర్యుడు. అపరాంబురాజ పడమటి అనే సముద్రంలో తదీయ తాంగుడు పోలెన్ తదీయ ఆ పడమటి సముద్రపు సంబంధమైన ఆ పడమటి సముద్రంలో ఉన్నాడు. బడబ ఆడుగుర్రం సముద్రంలో ఉండే ఆడగుర్రం యొక్క ముఖము యొక్క దీక్ష చూడటంచే అంకురించిన కుతూహలంకల రజ్య రథాశ్వాల యొక్క నిరంకుశ అడ్డులే వేగంచే అపహృత ఈడ్చుకొని పోబడి శతాంగుడు ఓలెన్ రథం కలవాడిలా సంధ్యవేళ సూర్యుడి గమనం అతి వేగం కలిగినట్టు కనపడింది. అది కుంకెన్ అస్తరు. సూర్యుని అశ్వాలు 7 అని కొందరు 1 అని కొందరు చెప్పారు. సప్తాశ్వరామం చేతనే ఎక్కువ ప్రసిద్ధి. సూర్యరథం పడమటి సముద్రానికి చేరబోతున్నప్పుడు బడబాగ్ని వహించి అందులో ఆ ఆడుగుర్రపు మోర కనపడగానే దాన్ని కలిసేటువంటి తమకంతో అతివేగంగా సూర్యాస్త్రాలు రథాన్ని ఈడ్చుకొని పోయాయా అన్నంతగా సూర్యుడు అస్తమి. ఏ విహంబులు గన్న
ఎలుగిచ్చుతును సాపారి సారెకును సైకతంబుల కూడా తారు దారి కనుగొని అది తన జోడుగా కొన్న మెడ ఎత్తి కలయంగ మెంతన అరసి కన్నీటితో మరలి తామర వదన మెందగ సరోవారి నద్దు అడ్డి త్రావగ వైప కట్టెట్టు కనుగొని ప్రతిబింబమీక్షించి భ్రమసి ఉరికి ఎరుకలు తడియ వేరొక్క తమ్మి కరుగు నరి రవంబుతో తిరుగు తేంట్ల ఒడుచు ముక్కున మరియును పువ్వు వెతక సంజ ప్రియువాసి వగనొక్క చక్రవ. రాబోయే కథకి ఒక నేపథ్యం కనిపించాలి. ఒక చక్రవాకి ఒక ఆడ చక్రవాక పక్షి సంధ్యాకాలంలో ప్రియున్ మగ పక్షిని పాసి ఎడబాసి వగన్ విచారంతో సైకతంబులన్ ఇసక తిన్నెలపై విహంగముకు ఏ పక్షిని కన్నన్ చూసినా ఎలుగు వస్తువును కోత ఇస్తూ తన్ను దగ్గరికి తీసుకుంటాడు. సారెకు మాటికి కూడను కలయటానికి తారు వెన్నాడుతో తాను ఎవతయో కంఠస్వరంతో తెలుపుకుంటూ ప్రియుడేమో అని అతని ఇతర పక్షి సమీపించుస్తూ తారి అలా వెన్నాడి కనుగొని చూసి అది తన జోడు తన జంట పక్షి కాకపోవటంతో కాకపోగా మెడ ఎత్తి తన మెడ పైకెత్తి సాచి కలయంగన్ అంతటా మెంతన్ ఆకాశం అరసి చూసి కన్నీటితో కళ్ళ నిండా నీరు రాగా ప్రియుడు కనిపించకపోగా మళ్ళీ వెనక్కు తిరిగి తామర పువ్వును ఎక్కి వదనము తన ముఖం ఎండిపోతుండగా అరిచి నోటి తడి ఆరిపో సరస్సులోని నీటి అద్దును ఆడుకుంటూ అద్ది అని తాగటాన్ని సైపగా అది ఇష్టం లేక అట్టెట్టు అటు ఇటు కనుగొని చూసి ప్రతిబింబం నీటిలో కనపడే తన మారు రూపు చూసి తన ప్రతిబింబాన్ని ఈక్షించి చూసి భ్రమించిపోయి తన ప్రియుడే వచ్చాడనుకో ఉరుకునను దుముకు ఉరికి ఎర్రకలు అంటే రెక్కలు తడియన్ వేరొక్క తంబికి మరొక పద్మానికి అరుగున్ పోవు కాదంటే ఇంకొక పద్మం మీద అరిగి అక్కడికి రవంబుతో ధ్వనితో తిరుగుతేంత అక్కడ తిరుగుతున్నటువంటి తేనెటీగలు ముక్కుతో తాను చింకతో ఉన్న ఉల్లాసంగా చెలరేగి కూస్తున్నాయని పొడుసు మరియు మళ్ళా వెదకని ప్రియుడి కోసం వెతుకుతోంది. పోవన్ వెళ్తాం చక్రవాకానికి చక్రవాకి చెప్పడం వరుధిని అవస్థను చెప్పడం. అది సాయంకాలంలో తన జతబాసి మరొక చక్రవాక పక్షి తన ప్రియుణ్ణి చూడలేక ఇసుక తిన్నపై ఏ పక్షిని చూసినా కూత తెచ్చుకుంటూ వాడు తన ప్రియుడే అని భావించుకుంటూ అది దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం. అలా వెతికి చూసి అది తన జోడు పక్షి కాదని అర్థమైపోగా తాను చూసింది ఆకాశంలో ఎగిరిందేమో అని మెడపైకి అలా చూసి అది కూడా కనపడ కళ్ళలో నీరు గుక్కుకుంటూ తిరిగి వచ్చి కొలనిలో తామర పువ్వు మీదకెక్కి నోరుతిలో ఉండే తడిని ఆర్చటం చేసి నోటిలోకి నీరు తీసు అది త్రాదటానికి
రుచించకపోవటంచే నీతిలో తన ప్రతిబింబం కనపడగ వాడు తన ప్రియుడే అనుకొని భ్రమపడు. అంత రెక్కలు తడియగా వేరొక తామర పువ్వు మీదకి చేరి అక్కడ ఝంకారం చేసేడు తిరుగుతున్నటువంటి తుమ్మెదల చూసి అక్కడ ఉండలేక ఓపలేక ముక్కుతో పులుసు అంతా మళ్ళీ వెదకడానికి రవిబింబ పతన దీర్ణ పయోధి గర్భ నిర్గత సేన ఫణిరత్న ఫణారత్న రుచియో దినసావసాన సందీప్తాస్తగిరి శిఖా జ్యోతిర్లత ప్రతాన ఆతపంబు పపన ధూర్దండ నిర్దలిత దిక్తడ దృశ్య కమల జాండకటాహ కనక ఘృణియో చండీస తాండవోత్సవ సంభ్రత క్షపాహస్తాగ్ర దీపగభస్తిచయము ద్రాగ్విదాహచ్చిధ వినిద్రామదన పంజనామూల శయ్యా విధాన వారుణాభరణ కల్పిత సోరు ఉల్పిత గురుశోణ మృత్తికా రాశియో అన మెరసే సంధ్య అలా ఉంది. తాను ఎలా ఉందో చెప్తాను. రవిబింబ పతన దీర్ణ పయోధి గర్భ నిర్గత శేష ఫణిఫణారత్న రుచియో దివసావసాన సందీప్తాస్తగిరిశిఖ జ్యోతిర్లతా ప్రతాప అనాతపంబు తపన ధూర్దండ నిర్దడిత దిగ్దట దృశ్య కమల జాండకటాహ కనక ఘృణియో చండీస తాండవోత్సవ సంభృత క్షపాహస్తాగ్రదీపగభస్తిచయం ద్రాగ్విదాహ చిదా వినిద్రావణ మదంజనాలాన మూలశయ్యా విధాన వారుణ అభరణ కల్పిత ఉరుశోణ మృత్తికా రాశియో అన మెరసే సంధ్య ఎలా ఉందో చెప్పు. రవి రుచియో రవిబింబ సూర్య బింబము యొక్క పతన పడటం చేత అంటే పొద్దు గోకటం చేత దీర్ఘ నెరవిచ్చిన పయోధి సముద్రము యొక్క గర్భ లోపల నుండి నిర్గత బయలు వెడలి శేషఫణి నాగలోకంలో ఉండే ఆదిశేషుడి యొక్క ఫణ పడగలలో రత్న మణుల యొక్క రుచియో కాంతేమో దేవత అవసాన సాయంకాలంలో సందీప్త ప్రజ్వలి అస్తగిరి అస్తాద్రి యొక్క శిఖరాలలో జ్యోతిర్లత మెరకు తీగల యొక్క ప్రతాన సమూహము యొక్క ఆతపంబు వెలుగు జ్యోతిర్లతలయన తీగలలాగా వెలుగుతుండే జ్యోతులని కొందరు చెప్తారు, కానీ అంత సరసం కాదంటున్నారు. అడవులలో కొండలలో జ్యోతిర్లత చీకటి రాత్రులలో ప్రకాశిస్తాయి. వనేచరాణం వనితాసఖానం గరీగృహోత్సంగ నిషక్తభావ భవంతి యత్రౌషధయో రజన్యామతై పూరాసురత ప్రదీప అని కురమార సంభవంలో కాళిదాసు ప్రయోగం. తపన సూర్యుడి యొక్క దూర్దండ రథపు నొగచే నిర్దడిత పగల గొట్టబడి దిక్ప్రదేశాలలో దృశ్య కనపడేటువంటి కమలజాండ బ్రహ్మాండమని కటాహ గంగాళం యొక్క కనక ఘృణియో ఆ బంగారు కాంత అన్నది. చండీశ శివుడి యొక్క తాండవోత్సవ నాట్యోత్సవంలో సాయంకాలం ఆయన తాండవం చేస్తారు. సంభృత పట్టుకోబడి
క్షపా రాత్రి అని స్త్రీ యొక్క హస్తాగ్ర చేతిలో ఉన్న దీప దివితి యొక్క గభస్తి కాంతి యొక్క కాంతుల యొక్క క్షయము సమూహము అన్నట్లుగా ద్రాక్ వరగ విదాహ అతి దాహాన్ని శిదా పోగొట్టటంలో వినిద్రాణ మెలకువతోవన్ మదవత్ మదంగల అంజనమనేటువంటి పడమటి ఏనుగు పడమట ఉన్న ఏనుగు అంజన, తూర్పున ఉన్న ఏనుగు ఐరావత. అలాన కట్టుగొయ్య యొక్క మూల మొదట శయ్యా విధాన పడక నేర్పడచుకోవట వరుణ సంబంధి అయిన అధూర మావటి వాడి చేత, అధూరణుడంటే మావటి వాడి చేత అకల్పిత కల్పింపబడిన గురు పెద్ద శోణ మృత్తిగా ఎర్ర మట్టి యొక్క రాశియో పూగా అంటే మొత్తం ఒక రాశి పోసినట్టుగా ఉన్న ఎర్రమట్ట అన్నట్లుగా వెరసన్ సంచ ప్రకాశి. సూర్యుడు పడమట వారుతున్నప్పుడు పడమట సముద్రం మీదికి కనిపించిన శేషుని పడగల మీద రత్నాల కాంత అన్నట్టుగా, శేషుడు 1000 పడగల కలవాడు కనుక, సూర్యుడు సహస్ర కిరణుడు కనుక ఆ రెండుకి చక్కగా సరిపోయిందంటున్నారు బాబిళ్ళ రామస్వామి శాస్త్రి గారు. అస్తాద్రి శిఖరంలో సూర్యుడు అస్తమించగా ప్రజ్వలించే మెరుగుడు తీగల వెలుతురు అన్నట్టుగా సూర్యుని రథపు నొగ తాకి దిక్ప్రదేశాలు బ్రద్దలై అంటే ఆ రథం యొక్క చక్రాలు భూమికి తాకి పెద్ద శబ్దం వేస్తుంటే బ్రద్దలైపోయి లోనికి ప్రసరించిన బ్రహ్మాండమైన బంగారు గంగాళం యొక్క కాంత అన్నట్టుగాని, శివుడు తాండవమాడే వేళ రాత్రి అనే స్త్రీ తాల్చిన వెలుగు కోసం తాల్చిన దివ్యటీలాగా ఉంది. పశ్చిమ దిగ్గజాని మదమెక్కి విదాహం కలగగా దాన్ని తగ్గించటానికై వరుణుడి సంబంధి అయిన మావటి వాడు ఆ దిగ్గజ కట్టు కంబం దగ్గర దాన్ని కట్టేసే స్తంభం దగ్గర పరచిన ఎర్రమట్టి పూగా అన్నట్టుగా సాయం సంధ్యారాగం ప్రకాశించింది. ఉత్ప్రేక్షతో వాయించి పారేశారు. బహుళ జల ప్లవమాన తృహినాండము చెమ్మయురి వృక్షార్క విభా రహీతత కాటుక పట్టెను రహిచెడియన అంధ తమస రాసులు బెరస. బహుళ జల ప్లవమాన దృహినాండము చెమ్మయురి వృక్షార్క విభారహితత కాటుక పట్టెను రహిచెడియన అంధ తమస రాసులు బెరసని. బహుళ ఎక్కువైన జల నీటిలో ప్లవమాన తేలుతున్న బాయంతి అంటారు ప్లేను. గృహిణాండం బ్రహ్మాండం చెమ్మ ఉరికి దానికి చెమ్మ తగిలిందిట. వృక్షాదక్షన్ వృక్ష తీక్షణమై అర్క విభా సూర్యకాంతి యొక్క రహితతన్ సూర్యకాంతి లేకపోవడం దింబం మునిగిపోతోంది. రహి చెడి సొగసు పోగొట్టుకొని కాటుక పట్టె బుగులు కొని నల్ల బూజు పట్టె అనగన్ అన్నట్లుగా అంధ తమక్రాసు చీకటి ప్రోగులు బెరసన్ వ్యాపించారు. అధికమైన ఆవరణ జలంలో ఎక్కడ పడమటి సముద్రంలో సూర్యుడు మనగడ సముద్రంలో బోలెడు నీళ్ళు ఉంటాయి కదా, అందులో తేలియాడే బ్రహ్మాండం
చెమ్మగిలిందిట. బ్రహ్మాండం నీడలో తడిసి చెమ్మగి. తీక్షణమైన ఎండ లేకపోవటం చేత బుగులుకొని బూజు నల్లని బూజు పట్టిందా అన్నట్టు చటిక చీకట్లు కమ్ముకొన్నాయి. మృగనాభిపంకంబు నెయ్యి నిండ నలదిన్ మయా కిరాతుమై సాయ దిగడి నవపించమయ భూషలవధరించి ఘటించు పంకజాక్షుని చెల్వు సుంకమడిగి కాదంబ నికురంబ కరితయై ప్రవహి కాళింది గర్వంబు కాకు చేసి తాపించతటి కాంతార సంవృతమై అంజనాచల రేఖ నవఘలించి కవిసే మరియును కాకోల కాలకంఠ కంఠ కలకంఠ కరి ఘట ఖంజరీట ఘన ఘనాఘన సంకాశ గాఢ కాంతి కటిక చీకటి రోదసి గహ్వరమని పెద్దనే రాయాలి గౌడ రాజారు. మృగనాభిపంకంపు మెయ్యి నింద అలదిన మాయా కిరాతుమై ఛాయ జగ నవపించమయ భూషలవధరించి నటించి పంకజాక్షుని చెల్వు సుంకమడి కాదంబ నికులంబ కరితయై ప్రవహించి కాళింది గర్వంబు కాపుసేసి తాపించవిట కాంతార సమృతమైన అంజనాచల రేఖ నవఘలించి కవిసే మరియును కాకోల కాలకంఠ కంఠ కలకంఠ కరి ఘట జంజ కట కఠా ఖంజరీర ఘన 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 సంకాశ గాఢ కాంతి కటిక చీకటి రోదసే గహ్వర. ఎలా చీకటి వ్యాపించిందో చెప్పు. గాఢాంధకారం కటిక చీకటి. మృగనాభిపంకం కస్తూరి మృగము యొక్క రసాన్ని నెయ్యి నిండని శరీరమంతా అలదిన్ పూసిన మాయా కిరాత్ కపటపు పోయేవాడి యొక్క కపటం అనే మాట ఎందుకు వచ్చేది మాయా ప్రవరుడు కనుక. మైఛాయన్ శరీర కాంతి తెగడి తిరస్కరించి నవభూషణ్ నవ క్రొత్తవై పింఛమయ నెమలి పురితో చేయబడి భూషలు అలంకారాలు ధరించి నటిస్తూ నాట్యం చేసే పంకజాక్షుడి కృష్ణుని యొక్క చెల్వు అందం సుంకం అడిగి పన్ను అడిగి కాదంబ నికురంబు నల్లని హంస సమూహాలను నల్లని ముక్కు తెల్లని కాళ్ళు గల హంసలను కాదంబాలంట కలిత కూడినదై ప్రవహిస్తూ కాళింది యమునా నది యొక్క గర్వాన్ని తక్కువ చేసి వ్యర్థం చేసి తాపించ చీకటి మ్రాకు యొక్క కాంతార అడవుల చే సంవృతం ఆవరింపబడిందై అంజనాచల రేఖను కాటుక కొండ యొక్క విధానాన్ని అవఘడించి మించి మరియున్ మంతేక కాకుల మాల కాకులతో కాలకంఠ నెమళ్లతో కలకంఠ కోకిల కరిఘట ఏనుగు మందల కంజరీట కాటుక పిత్తల ఘన ఘనాఘన వర్షించు కారుమబ్బుల సంకాశ పూలి గాఢకాంతి దట్టమైన ప్రకాశంతో రోదసీ గహ్వరము భూమ్యాకాశాల మధ్యప్రదేశం కవిసన్ కమ్ముకొని మాయా కిరాతుడైన ఒళ్ళల్ల కస్తూరి పూసుకొని వచ్చిన శివుడు నెమలి పింఛాన్ని అలంకరించుకున్న కృష్ణుడు నల్లహంస కలిగిన యముడు చీకటి చెట్ల తూపు గల కాటుక కొండ మాలకా నెమలి గొంతు
కోకిల ఏనుగులమన్ కాటుక కారు వీటి యొక్క కారు నలుపును మించిన నలుపుతో చీకటి జగమల్లా కమ్ము పని. ఇది నిరంతర అలంకారం. తర్వాత ఏం జరిగిందో రేపు